కీర్తనకారుడు ద్వారా ఈ విధంగా ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆపత్కాలమందు నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఈ మూడు విషయాలు క్రైస్తవ బిడ్డలు జాగ్రత్తగా విశ్వసించి ఆలోచించి హృదయంలో భద్రపరచుకోవాలి. ప్రతి ఒక్కరికి ఆపద వస్తారు, ప్రతి ఒక్కరికి బలహీనత వస్తారు, ప్రతి ఒక్కరికి శ్రమ వస్తుంది, ప్రతి ఒక్కరికి శోధన వస్తుంది. అయితే వచ్చిన సమయాలలో కుటుంబీకులు గాని, సంఘ బిడ్డలు గాని, తోబుట్టువులు గాని, స్నేహితులు గాని చేయవలసింది ఒకటి, దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరికైనా రాజకీయ నాయకులు చెప్పుకోవడం కాదు, లేక లోకస్తులు చెప్పుకోవడం కాదు, కానీ దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. దైవజనుడైన పేతురుకు ఆపద వచ్చింది, శిరస్సులో వేశారు. సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన చేసింది కనుకని దేవుడు ఆకాశం నుంచి దేవదూతను పంపించి పేతురును స్థలములకు దేవుడు పంపించిన దేవదూత వెళుతూ ఉంటుంటే తలుపులు తెరవబడ్డాయి, గొళ్ళలు తెరవబడ్డాయి, తాళాలు పగిలిపోయాయి, సంఖ్యలు తెరవబడ్డాయి. పేతురు నిద్రపోతున్న పేతురు లేపి బయటికి తీసుకురావడం జరిగింది. ఐశ్వర్యులను దైవజనులను బయటికి తీసుకొచ్చాడు దేవుడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలారా, అందుకంటున్నాడు ఆపత్కాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను. విడిపించే దేవుడు మనకు ఉన్నప్పుడు భయం ఎందుకండి? విడిపించే దేవుడు మనకు ఉన్నాడు. మాయ చేసే దేవుడు కాదు, మోసం చేసే దేవుడు కాదు, కీడు చేసే దేవుడు కాదు, అన్యాయం చేసే దేవుడు కాదు. మనం ఆరాధించుతున్న దేవుడు ఆయన ఎలాంటి వాడంట? ద గ్రేట్ ఆఫ్ గాడ్, సర్వశక్తివంతుడు. నిన్ను, నన్ను, మనలను నమ్మిన వారిని విడిపించే దేవుడు. విడిపించే దేవుడు చెప్పడం కనపరుచుకుందా? అందుకే చూడండి 66వ కీర్తన 16వ వచనంలో చక్కగా మాట్లాడుతుంది. 66వ కీర్తన 16వ వచనంలో దేవుని భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించని. ఇప్పుడు దేవుని చెబుతూనే ఉన్నారు. ఏమండి? ఆయన నా కొరకు ఏ కార్యం చేశాడో, ఎలాంటి కార్యం చేశాడో, ఏ అద్భుతం చేశాడో, ఏ మేలు చేశాడో, శరీరంలోను, ఆత్మలోను, వారి కుటుంబంలోను, సంఘంలో కూడా ఎలాంటి కార్యాలు చేశాడో ఆయన వివరిస్తాడు, వినిపిస్తాడు. రండి దేవుని యందు భయభక్తులు గలవారులారా మీరందరూ వచ్చి ఆలోచించండి, ఆయన నా కొరకు చేసిన కార్యములను. అతను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని ప్రజలారా, 118వ కీర్తన 18వ చరణంలో చూస్తే ఇప్పుడు ఒక కట్టింగ్ ఉంటుంది మాట. 118వ కీర్తన 18వ చరణం, యెహోవా నన్ను కఠినముగా శిక్షించాడు, కానీ ఆయన నన్ను మరణములకు అప్పగించలేదు. చెప్పకూడదమ్మా. కీర్తనకారుడు ఒప్పుకుంటున్నాడు. ఈనాడు ఒప్పుకునే వాళ్ళు లేరండి, ఒప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఒప్పుకునే వాళ్ళు లేరు. కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించాడు, కానీ నన్ను మరణానికి అప్పగించలేదు. దానిలో కూడా ఎంత పరిస్థితి తెలుసా? తన యొక్క బలహీనమైనప్పుడు మరి బ్లడ్ ఎఫెక్ట్ అనగా వరద, అది ఇంట్లో ఉన్నప్పుడు కాళ్ళ కింద నీళ్లు వెళ్తున్నాయి, మంచం మీద కూర్చున్నాడు, ఏం చేయాలో తెలియదు, భయంకరమైన పరిస్థితి. మరి అక్కడి నుంచి ఆ భుజం మీద ఈ భుజం మీద వేసుకుని నడిపించుకుంటూ నీటిలో నడిపించుకుంటూ దేవుని ప్రజలారా అలాంటి పరిస్థితి లేనప్పుడు మళ్ళా మరి కార్యక్రమం రావటం వల్ల అక్కడ మరి బాగా ప్రారంభం అవటం, అలా అక్కడి నుంచి మరి ఆ విమ్స్ హాస్పిటల్, ఏ హాస్పిటల్ అనేది ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళటం దేవుని కృప. ఆ దరిద్రుడు 150 తిరిగేసాడండి. శరీర వైద్యం లేదు, కానీ ఎవరు దొరుకుతే చాలు వాళ్ళని లోపలేసేయటం, లక్షలు తినేయటం. కానీ దేవుడు కనికరం చూపి మరి హాస్పిటల్ తీసుకెళ్తే తక్కువ ఖర్చుతో సజీవుడిగా తిరిగి వచ్చాడు. మరణమునకు అప్పగించే దేవుడు కాదండి మన దేవుడు.